హలో ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా? పనస గింజలండి. పనస గింజలు పండు తినగా మిగిలిన గింజలండి. వీటిని పాడవేయకుండా దీంట్లోని వేపుకొని తినొచ్చు అన్నమాట. ఇది చాలా బాగుంటాయండి. తింటుంటే బాదం తింటున్నట్లు ఉంటుంది దీని టేస్ట్. ఒకసారి దీన్ని ఎలా ఫ్రై చేసుకుందాము చూద్దాం. ముందుగా అండి దీనికి తొక్క తీయాలండి. దీనిపైన ఉన్నది తొక్క తీయకుంటే ఇది వేపేటప్పుడు చట్టుపట అంటూ ఎగిరి ఎక్కడెక్కడికో వెళ్ళి పడుతుందండి. అందు గురించి మొహం మీద కూడా పడవచ్చు ఇది. అందుకే దీన్ని మనము రెండు పీసులు చేసుకుందాం. ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకొని దీన్ని చాకు తీసుకొని 2 పీసులు చేసుకోవాలండి. ఇలా 2 పీసులు చేసుకోవాలి. చూసారా, పచ్చిగా ఉన్నాయి కాబట్టి నీట్గా వచ్చేయండి. చేసిన తర్వాత జాగ్రత్తగా కట్ చేయాలండి. చాలా గట్టిగా ఉంటాయి. పీసులు ఎందుకు అలాగే ఫ్రై చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ నేను ముందే చెప్పాను కదండి, ఇది వేగేటప్పుడు పగిలిపోద్ది అండి. పగిలిపోయి ఎక్కడెక్కడో ఎగిరి పడుతుంది, చిట్లిపోతుంది మొత్తము. అందు గురించి 2 పీసులుగా చేసుకోవాలి. ఓకే, 2 పీసులు చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలండి చూడండి. పీసులు స్టవ్ ముట్టించుకొని కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. సరిపోతుందండి ఆయిల్. ఉన్నాయి కదా, మనం కట్ చేసి పెట్టుకున్న పీసులు ఉన్నాయి కదా, పనస గింజల ముక్కలు, ఇవి ఇందులో వేసుకుందాం. ఇందులో పెట్టి
జాగ్రత్త అండి. ఇలా కలిపితే మూత పెట్టుకోవాలండి ఇలా, లేదంటే ఎగురుతాయి కదా. ఇలా అటువైపు ఇలా తిప్పి ఒకసారి ఇలా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి, 5 నిమిషాలు వేగనివ్వాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని, ఎందుకంటే ఎగురగలవు అది. గోల్డెన్ రంగు వచ్చేదాకా కలపాలండి. దీనిపైన ఉన్న తొక్కలు గోల్డెన్ రంగు బ్రౌన్ కలర్లోకి రావాలండి. నేను కొన్ని వంటలకి ఇనుప బాండీనే వాడతానండి, ఎందుకంటే ఐరన్ హెల్త్కి మంచిదండి. సిల్వర్, నాన్ స్టిక్ వాటిల్లో వండితే అది మళ్ళీ మన కడుపులోకి వెళ్ళిపోయి ఏదో క్యాన్సర్కి దారి తీస్తుందని అంటారు. అందుకే నేను ఎక్కువ శాతం ఈ కడాయినే వాడుతానండి, ఇనుప కడాయిని. కొన్ని వంటలు చేసేటప్పుడు పులుపు అవి వాడేటప్పుడు వేరేది వాడి దాంట్లో నుంచి స్టీల్ దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. చూడండి, గోల్డెన్ రంగులోకి మారాయి, గోల్డెన్ కలర్లోకి. ఇప్పుడు ఇవి అయిపోయాయండి. కాసేపు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయాయండి మనం తినడానికి. ఆల్రెడీ నేను స్టవ్ ఆఫ్ చేశాను, అయినా మగ్గుతున్నాయి. అవి ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి ఇలా ఉన్నాయండి. ఇలా పనసగింజలు పండు తిన్న తర్వాత పారవేయకుండా ఇలా 2 పీసులుగా చేసి ఫ్రై చేసి పిల్లలకు పెట్టండి, మీరు తినండి. చాలా మంచిది హెల్త్కి, టేస్టీగా కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.